హాయ్ ఎవరీవన్. సో ఈ వీడియోలో మనము టైప్ కన్వర్షన్ గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ నేను 3 లైన్స్ ఆఫ్ కోడ్ రాయడం జరిగిందండి. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ 1 అని ఒక వేరియబుల్ ఇచ్చాను. సో ఇందులో ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్ అండ్ ఐ విల్ డబుల్ ఇట్ అనే ఒక స్టేట్మెంట్ రాసి సో యూజర్ ని ఇన్పుట్ చేయమని చెప్తున్నాను. పైథాన్ కి సంబంధించి యూజర్ దగ్గర ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చడం జరిగింది. సో ఎప్పుడైతే నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తానో అప్పుడు పైథాన్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, యూజర్ ని డేటా ఎంట్రీ చేయమని చెప్తుంది. యూజర్ డేటా ఎంట్రీ చేస్తాడు. ఎగ్జాంపుల్ ఇక్కడ 3 అని ఎంట్రీ చేశాడు అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ నెంబర్ 1 ఏదైతే ఉందో సో యూజర్ కూడా ఒక నెంబర్ ఇచ్చాడు అనుకోండి. సో ఆ నెంబరు మల్టిప్లై అయ్యి మనకి వచ్చే రిజల్ట్ అనేది ఈ నెంబర్ వల్ల స్టోర్ అవుతుంది అని అనుకుంటున్నాము. సో ప్రింట్ చేసినప్పుడు ఏదైతే నెంబర్ ఉందో సో నెంబర్ మల్టిప్లికేషన్ అయిన తర్వాత మనకి ఎంతైతే వాల్యూ వస్తుందో అంత మనకి ఇక్కడ ప్రింట్ చేసిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో రిజల్ట్ ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు. సో నేను ఇది ఎగ్జిక్యూట్ చేశాను, షిఫ్ట్ అండ్ ఎంటర్ బటన్ క్లిక్ చేయగానే. సో నన్ను ఒక ప్రాంప్ట్ అడిగింది, ఎంటర్ ఏ నెంబర్ అండ్ ఐ విల్ డబుల్ ఇట్ అని చెప్పి. సో నేను ఇక 3 అని ఎంటర్ చేశాను. 3 అని ఎంటర్ చేసిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటిది, మల్టిప్లికేషన్ అయ్యి సో 3 into 3 ఎంత, సో 9 అని రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎంత వస్తుందో చెక్ చేసి చూద్దాము. సో ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసింది 9 అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇక్కడ రిజల్ట్ వచ్చింది ఏమొచ్చింది, 333 అని వచ్చింది. సో ఎందుకు వచ్చింది ఇక్కడ, సో ఆల్రెడీ ఇంతకు ముందు మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కి సంబంధించిన వీడియోలో కూడా చెప్పుకున్నాము. యూజర్ దగ్గరికి వెళ్ళి ఇన్పుట్ ఏదైతే తీసుకుంటుందో పైథాన్ ఇంటర్ప్రిటర్ సో ప్రతిదీ కూడా స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తుంది ఇన్పుట్ ని. సో ఇక్కడ ఇప్పుడు నేను 3 అని ఇచ్చాను కదా, ఆ 3 అనేది సో స్ట్రింగ్ కింద స్టోర్ అయింది. స్ట్రింగ్ ని సో ఇక్కడ ఏమవుతుంది, స్ట్రింగ్ ఏదైతే 3 ఉందో 3 into 3 అనేది సో అది 3 అనేది మల్టిప్లికేషన్ లో రిపిటేషన్ కింద ప్రింట్ అయింది అనమాట. రిపిటేషన్ చేసి మనకి 333 అని ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. స్ట్రింగ్ ని 3 సార్లు ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. ద ప్రోగ్రామ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు డిస్ప్లే డబుల్ ద వాల్యూ ఆఫ్ ద నెంబర్ రిసీవ్డ్ అండ్ స్టోర్ ఇన్ ఏ వేరియబుల్ నెంబర్ 1. So if a user entered 3 and expect the program to display 9 as the output, the program display the following result, that is 333. This is because the value returned by the input function is a string by default. As a result, in statement number 1 is equal to number 1 into 2, number 1 into 3 is there. So number 1 into 3. Number 1 has string value and asterisk act as a repetition operator which result in output as 333. To get 9 as output, we need to convert the data type of the value entered by the user to integer. Thus we modify the program as follows. So ఇక్కడ ఏంది, సో ఇచ్చింది మనం ఒకవేళ అది నెంబర్ కన్వర్ట్ చేయాలంటే ముందు డేటా టైప్ ని మనం మాన్యువల్ గా కన్వర్ట్ చేయాలని చెప్తున్నాం అనమాట. సో టైప్ కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ మనము ఇక్కడ కోడ్ రాయడం జరిగింది. సో నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్ అండ్ ఐ విల్ డబుల్ ఇట్. సో ప్రింట్ బిఫోర్ కన్వర్షన్ ఇన్పుట్ వాల్యూ నెంబర్ 1 టైప్ ఈజ్ టైప్ ఆఫ్ నెంబర్ 1. సో మళ్ళీ ఇక్కడ నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ నెంబర్ 1. నెంబర్ 1 ఏదైతే స్టోర్ అయిందో దాన్ని నేను కన్వర్ట్ స్ట్రింగ్ ఇన్పుట్ టు ఇంటిజర్. సో ఇచ్చిన ఇన్పుట్ ని సో ఇంటిజర్ కన్వర్ట్ చేసేలాంటి ఇక్కడ కన్వర్షన్ రాశాను. తర్వాత ప్రింట్ ఫంక్షన్ ఉపయోగించి ఆఫ్టర్ కన్వర్షన్ ఇన్పుట్ నెంబర్ 1 టైప్ ఈస్ టైప్ ఆఫ్ నెంబర్ 1. సో ప్రింట్ నెక్స్ట్ లైన్ సో నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ నెంబర్ 1 into 2. సో ప్రింట్ నెంబర్ 1. సో ఇప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి రిజల్ట్ ఏ విధంగా వస్తుందో చూద్దాము. సో బిఫోర్ ఇది మనకు సీక్వెన్స్ అండి. సో పైథాన్ లో మనం రాసిన కోడ్ అనేది ఒక సీక్వెన్స్ అంటే ఒక వరుస క్రమంలో ఎగ్జిక్యూట్ అయ్యి సో వరుస క్రమంలో ప్రింట్ అవుతూ వస్తుంది అనమాట. ఫస్ట్ ఏమవుతుంది, నెంబర్ 1 అది యూజర్ ని ఇన్పుట్ ఎంటర్ చేయమని అడుగుతుంది పైథాన్ ఇంటర్ప్రిటర్. సో యూజర్ ఇన్పుట్ ఎంటర్ చేస్తాడు. సో ఇక్కడ 3 అని మళ్ళీ యూజర్ ఇన్పుట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సో నెక్స్ట్ ఏం ప్రింట్ అవుతుంది, ఈ లైన్ ప్రింట్ అవుతుంది. బిఫోర్ కన్వర్షన్ ఇన్పుట్ వాల్యూ సో నెంబర్ 1 అంటే సో ఏదైతే మనం 3 ఇచ్చామో 3 టైప్ ఈస్ సో టైప్ ఆఫ్ నెంబర్ 1. సో ఏ టైప్ అయితే ఇక్కడ వస్తుందో అది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత కన్వర్షన్ చేసుకుంటుంది. కన్వర్షన్ చేసిన తర్వాత ఆఫ్టర్ కన్వర్షన్ సంబంధించిన ఈ లైన్ ప్రింట్ అవుతుందండి. ఈ లైన్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, సో ఇక్కడ 3 into 2 మల్టిప్లికేషన్ అయ్యి రిజల్ట్ ఏదైతే వస్తుందో ఆ రిజల్ట్ అనేది మనకి నెంబర్ 1 వేరియబుల్ లో అసైన్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రింట్ అనేది నెంబర్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మొత్తం ఈ ప్రాసెస్ అంతా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి. సో చూడండి, బిఫోర్ కన్వర్షన్ ఇన్పుట్ వాల్యూ 3 ఈజ్ టైప్ ఆఫ్ స్ట్రింగ్. ఆఫ్టర్ కన్వర్షన్ ఇన్పుట్ వాల్యూ 3 ఈజ్ ఇంటూ. సో ఓవరాల్ రిజల్ట్ వచ్చేసి 6. ఓకే.
So let us now understand what is type conversion and how it works. As and when required, we can change the data type of variable in Python from one type to another. Such data type conversion can happen in two ways, either explicit, when the programmer specify for the interpreter to convert a data type to another type, or implicit, when the interpreter understands such a need to by itself and does the type conversion automatically. సో ఇక్కడ ఈ మాన్యువల్ గా మనం ఇప్పుడు చేసిన ప్రాసెస్ ని మనం టైప్ కన్వర్షన్ అంటాము. పైథాన్ లో రెండు రకాల టైప్ కన్వర్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్, రెండు ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. సో ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అనేది అంటే ప్రోగ్రామరు సో తనే డిసైడ్ చేసి ఎప్పుడు అది కన్వర్ట్ కావాలో, ఏ విధంగా కన్వర్ట్ కావాలనేది అసైన్ చేయడం జరుగుతుంది ప్రోగ్రామ్ లో. ఎక్స్ప్లిసిట్ కి సంబంధించింది అది. ఇంప్లిసిటీ అంటే పైథాన్ ఇంటర్ప్రిటరే అక్కడ మనకి డిపెండింగ్ ఆన్ సిచ్యుయేషన్ బట్టి టైప్ కన్వర్షన్ అనేది ఆటోమేటిక్గా చేసుకుంటుంది అనమాట. సో ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ సంబంధించింది. సో ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ ఆల్సో కాల్డ్ బై టైప్ కాస్టింగ్ హ్యాపెన్స్ when data type conversion takes place because the programmer forced it in the program. The general form of explicit data type conversion is new data type then expression. సో ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ సంబంధించింది మనము మా కోడ్ రాయాలంటే ఫస్ట్ న్యూ డేటా టైప్, అది ఏ డేటా టైప్ లో కన్వర్ట్ కావాలనుకుంటున్నామో ఆ డేటా టైప్ మెన్షన్ చేయాలి. తర్వాత ఎక్స్ప్రెషన్ అనేది రాయాల్సి ఉంటుంది. విత్ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ there is a risk of loss of information since we are forcing an expression to be specific type. For example, converting a float value of x is equal to 3.14 into an integer type int of x will be discarded fractional part to 14. Following are some of the functions in Python that are used for explicit type converting an expression or variable of different type. సో ఇక్కడ ఏంటి అంటే ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ సంబంధించింది. సో మనం ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ ఏ విధంగా చేస్తాము, న్యూ డేటా టైప్ దెన్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాను. సో ఇక్కడ టైప్ కన్వర్షన్ సంబంధించింది. సో ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ చేసినప్పుడు కొంత రిస్క్ ఉంటుందని చెప్తున్నాము. ఆ రిస్క్ ఏంటి అంటే మనము ఏదైనా ఫ్లోట్ వాల్యూ డిక్లేర్ చేసాము, ఆ డిక్లేర్ చేసిన ఫ్లోట్ వాల్యూ ఇంటీజర్ కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ ఫ్రాక్షనల్ పార్ట్ అనేది టర్మినేట్ అయ్యి ఓన్లీ ఇంటీజర్ పార్ట్ మాత్రమే మనకు ప్రింట్ చేస్తుంది అని చూపిస్తున్నాము. సో ఎగ్జాంపుల్ ఇక్కడ పైకి సంబంధించింది. సో పై వాల్యూ ఎంత 3.14 అనేది మనం అసైన్ చేయడం జరిగింది పై వాల్యూకి. సో ఇప్పుడు నేను దీని యొక్క టైప్ వచ్చేసి ఫ్లోట్, చూడండి టైప్ ఫ్లోట్. బట్ ఇప్పుడు దీన్ని ఇంటీజర్ కన్వర్ట్ చేశాను అనుకోండి, ఇంటీజర్ కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, ఇంటా పై. సో ఇక్కడ 3 వచ్చింది అంటే ఫ్రాక్షనల్ పార్ట్ అనేది డిలీట్ అయిపోయి ఓన్లీ ఇంటీజర్ మాత్రమే ప్రింట్ అయింది అనమాట. ఇట్లా మనము టైప్ కన్వర్షన్ ఉపయోగించి ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ చేసుకోవచ్చు. సో ఇంట్ ఆఫ్ ఎక్స్ అంటే కన్వర్ట్ ఎక్స్ టు అన్ ఇంటీజర్, ఫ్లోట్ ఆఫ్ ఎక్స్ అంటే కన్వర్ట్ ఎక్స్ టు ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్, స్ట్రింగ్ ఆఫ్ ఎక్స్ అంటే కన్వర్ట్ ఎక్స్ టు స్ట్రింగ్ రిప్రజెంటేషన్, కన్వర్ట్ ASCII వాల్యూ ఆఫ్ ఎక్స్ టు క్యారెక్టర్. సో ఆ RDX రిటర్న్ ద క్యారెక్టర్ అసోసియేటెడ్ విత్ ASCII కోడ్ ఎక్స్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 4 లైన్ కోడ్ రాసాను. ఇక్కడ ఐస్ ఈజ్ ఈక్వల్ 25, బ్రౌనీ ఈజ్ ఈక్వల్ 45, టోటల్ ఈజ్ ఈక్వల్ ఐస్ ప్లస్ బ్రౌనీ. సో 25 ప్లస్ 45 ఎంత అవుతుంది, ఆ రిజల్ట్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత నేను కాంకాటినేట్ చేస్తున్నాను, ది టోటల్ ప్లస్ టోటల్ అని రాసాను. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుందండి ఇక్కడ. సో ద టోటల్ ప్లస్ టోటల్ అన్నప్పుడు కాంకాటినేట్ స్ట్రింగ్ అంటే మనం ఏం చేస్తాం, ఒక స్ట్రింగ్ ని ఇంకో స్ట్రింగ్ ని నెంబర్ తో అడిషన్ చేయడం కోసం ట్రై చేస్తున్నాము. అడిషన్ చేయడం ఇక్కడ ఏమవుతుంది, టైప్ కన్వర్షన్ ఎర్రర్ వల్ల సో స్ట్రింగ్ ప్లస్ ఇంటీజర్ అనేది డిఫరెంట్ డేటా టైప్స్ కాబట్టి ఎర్రర్ వస్తుంది అనమాట. ఒకవేళ మనం కన్వర్ట్ చేయాలంటే దాన్ని అప్పుడు ఏం చేయాలి, ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ మార్చుకోవాలి. ఇంటీజర్ ని స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసుకొని అప్పుడు ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, అదే మనకి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. టోటల్ ఎంతైతే వాల్యూ స్టోర్ అయిందో ఆ వచ్చిన వాల్యూ ఇక్కడ స్టోర్ అయ్యి ఇక్కడ ప్రింట్ చేస్తుంది ఇట్లా. సో ఇది మనకి ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్. ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే ప్రోగ్రామర్ అంటే పైథాన్ ఇంటర్ప్రిటర్ ఇట్ సెల్ఫ్ అది ఎగ్జిక్యూషన్ అయ్యే టైంలోనే కన్వర్ట్ చేసుకుంటే. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నెంబర్ 1 ఈక్వల్ 10 అని ఇచ్చాము, నెంబర్ 2 ఈక్వల్ 20.0 ఇచ్చాను. సమ్మేషన్ చేసినప్పుడు 10 ప్లస్ 20.0 అంటే 30.0 వచ్చింది. అంటే ఇక్కడ ఫ్లోట్ అనేది వచ్చాను కాబట్టి ఆ ఫ్లోట్ అనేది సో రిజల్ట్ నెంబర్ కూడా ఇంటీజర్ నెంబర్ కూడా ఫ్లోట్ అనేది యాడ్ అయిపోయి ఫైనల్ గా రిజల్ట్ అనేది 30.0 వచ్చింది. ఇట్లా మనం టైప్ కన్వర్షన్ ఉపయోగించి మనకు కావాల్సిన డాటా టైప్ లోకి
కావాల్సిన వాల్యూని చేంజ్ చేసుకోవచ్చు అండి. సో ఇది టైప్ కన్వర్షన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.